హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసేసి నామినేషన్స్ గురించి అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. అండ్ నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే ఈ నామినేషన్స్ వచ్చేసి మెయిన్ వైల్డ్ కార్డ్ వర్సెస్ టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ మధ్య అయితే నడిచినట్లయితే మనకు తెలుస్తుందన్నమాట ఈ నామినేషన్స్. ఆల్మోస్ట్ చెప్పాలనుకుంటే ఇంక వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళే వీళ్ళని చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. నామినేషన్స్ ఈసారి అయితే వాళ్ళకే ఇచ్చినట్లుందన్నమాట స్కోప్. ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడే వచ్చారు వాళ్ళని నామినేట్ చేయడానికి ఉండదు. ఎందుకు నామినేట్ చేయడానికి ఉండదు అంటే, ఇప్పుడే వచ్చారు. జనాలు వాళ్ళ ఆట చూడలేదు. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఏమీ తెలీదు కాబట్టి సండే వచ్చారు. ఇది నెక్స్ట్ మండే కాబట్టి వాళ్ళు నామినేట్ చేస్తే ఎవరో ఒకరు బయటికి పోయేదానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒక 1 వీక్ అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఏంటి? అసలు ఎలా గేమ్స్ ఆడుతున్నారు? యాక్టివ్‌గా ఉన్నారా? ఎవరికీ అసలు తెలుగు రాదు. ఫ్లోరా గారిలాగా ఎవరు ఉన్నారు? సంజనల్లాగా ఎవరు ఉన్నారు? అయన్నీ తెలుసుకుంటూ ఒక 1 వీక్ అయితే పడుతుంది కదా! మనందరికీ బుర్రలోకి ఎక్కడానికి వాళ్ళ క్యారెక్టర్స్ అయన్నీ ఎక్కడానికి ఒక 1 వీక్ అయితే పడుతుందన్నమాట. అందుకని వాళ్ళకైతే అసలు నామినేట్ ఆప్షన్ అయితే ఈ వీక్ ఇచ్చినట్లయితే లేదు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన వాళ్ళే మన సుమన్ అన్నని, మన శ్రీజ గారిని ఎలాగైతే వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని శ్రీజ గారినైతే బయటికి పంపించడం అయితే జరిగిందో, సేమ్ నామినేషన్‌లో గూడా ఇలాగే జరిగేటట్టుందనమాట. వీళ్ళందరూ మన టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ అయితే ఉన్నారు కదా! వీళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేసినట్లయితే ఏదో ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డ్ వోళ్ళైతే చేసినట్లయితే అర్థమవుతుంది. వాటి గురించైతే ఈ పూర్తి క్లారిటీ అయితే ఈ వీడియోలో మీకు నేనిస్తాను. మన వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంక టాపిక్‌లోకొచ్చేస్తే నామినేట్ అయిన వ్యక్తులు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి దివ్య గారు, సెకండ్ వచ్చేసేసి డీమోన్ పవన్, థర్డ్ వచ్చేసేసి తనూజ, ఫోర్త్ వచ్చేసేసి సుమన్ శెట్టి, ఫిఫ్త్ వచ్చేసేసి రాము, లాస్ట్ వచ్చేసేసి బర్నీ గారు. వీళ్ళ ఆరుగురైతే నామినేట్ అయితే అయ్యారనమాట. ఈ వీక్ అయ్యారు. మరి మీ ఫ్యాన్స్, భరణి గారి ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్, ఇంకా వీళ్ళు ఎవరైనా ఓట్లుంటే ఓట్లేసుకోవడం మంచిదనమాట. నెక్స్ట్ వచ్చేసేసి నేనేం నేను మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. మనమైతే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భయంకరంగా పెట్టుకున్నాము. 2.0, 1.0గా ఇప్పుడు 1.0 అందరూ చూస్తున్నామనమాట. ఏమీ లేదు. నార్మల్ సాదా సీదాగా ఉందనమాట. ఇప్పుడు వైల్డ్ కార్డ్‌నయితే అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇవి అసలు ఈ సీజన్ ఎందుకు హైలైట్ అయ్యానంటే, ఇప్పుడు మనం 2 వీక్స్ నుంచి చూస్తే రచ్చ రచ్చగా ఉందనమాట. ఎవరొస్తారు వైల్డ్ కార్డ్? ఎవరు వస్తారు వైల్డ్ కార్డ్? ఎందుకుందంటే రచ్చగా, ఫస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. 'బిగ్ బాస్' ప్రెజెంట్ 1.0లో మనకి ఇంట్రెస్ట్ లేదనమాట. టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ సరిగ్గా ఆడటం లేదు. కలిసి ఒక టీమ్‌లాగా ఆడుతున్నారు. బాండింగ్స్ పెంచుకున్నారు. పులిహోర యాక్టివిటీస్ అంటే ఎలాగో ఉండేటియే. జనాభా అయితే పులిహోర యాక్టివిటీస్‌ని మెయిన్‌గా తీసుకొని వాళ్ళకి ఓటింగ్ తగ్గిస్తున్నారు. బాండింగ్స్ అయితే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఓటింగ్ పెంచుతున్నారు. అసలు 'బిగ్ బాస్' అంటే ఏంటి? 'బిగ్ బాస్' అంటే బాండింగ్స్ కాదు. బాండింగ్స్ అంటే ఇంట్లో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి గానీ, ఒక్కసారి 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చాక ఇది గేమింగ్ అనమాట. ఓన్లీ గేమింగ్ పైన మనుషులు ఒక వాడి రియాలిటీ ఎలాగుంది, వాడు గేమ్స్ ఎలా ఆడుతున్నాడు, ఎంత స్ట్రెంగ్త్‌గా ఉన్నాడు, ఇయన్నీ మనం కాలిక్యులేట్ చేసుకొని ఓటేయాలే గానీ, వాళ్ళేదో బాండింగ్ పెట్టుకున్నారు. ఫాదరు, నాన్న బాండింగ్ పెట్టుకున్నారు. నాన్న కన్నా అనుకుంటా పిలుచుకుంటున్నారు. అందుకని ఓటేసేద్దాం మనం. సింపతి అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సింపతి అనేది ఉండకూడదు. 'బిగ్ బాస్' హౌస్ అంటేనే గేమ్. దాన్ని అందుకే సృష్టించారు 'బిగ్ బాస్‌ని'. ఆహ్, అసలు ఎవరెవరు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఓన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళ ఫిజికల్ టాస్క్‌లనేవి ఎలా ఆడుతున్నారు, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటున్నారు, అసలు ఇయన్నీ గేమ్స్‌ని, టాస్కుల్ని, మాటల్ని ఇయన్నీ ఆధారంగా పెట్టుకొని ఓట్లేయాలి కానీ, బాండింగ్స్‌ని పెట్టుకొని ఇది పులిహోర అంటే లవ్ ట్రాక్‌లు అన్న తర్వాత ఆటోమేటిక్‌గా ప్రతి సీజన్‌లో జరిగేటియే. ఇప్పుడు అసలు వీటి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, పోయినసారి 'డీమోన్ పవన్‌కి' మనకి 'రీతుకైతే' ఓటింగ్ చాలా తక్కువొచ్చింది. అలాగని వాళ్ళు బాగా లేదంటే ఇచ్చి పడేసారు. టాస్క్‌లయితేమి ఎక్కడ అసలు మంచిగా అందరితో కలిసి ఉండడం అయితేమి ప్రతి ఒక్కటి చేశారనమాట. అయినా ఓటింగ్ తగ్గిపోయింది. కేవలం వాళ్ళ పులిహోర వాళ్ళిద్దరు కలిసి ఉండడం వల్ల ఆ పులిహోర ఎవరికీ నచ్చక పులిహోర వ్యవహారం ఎవరికీ నచ్చక ఓటింగ్ తగ్గిద్దనమాట. నేను అందుకని చెప్తున్నాననమాట ఇది. అలా ఉండకూడదు. ఇప్పుడు 'భరణి' గారికి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. 'తనూజ' గారికి వీళ్ళందరికీ టాస్క్‌లు ఆడకపోయినా నార్మల్‌గా ఉంటున్నా కూడా ఓటింగ్ ఎక్కువ పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? బాండింగ్‌కి ఎక్కువ ఓటింగ్ పడుతుందనమాట. టాస్కులు బాగా ఆడతా పులిహోర కొంచెం పంచాయతీలో ఉన్నోళ్ళకి ఓటింగ్ తక్కువ పడుతుంది. 'బిగ్ బాస్' అంటేనే గేమ్స్. పులిహోర అనేటియి అయన్నీ కాదు. పులిహోర పక్కన పెడితే గేమ్స్, యాక్టివ్‌గా ఎవరున్నారు, ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని రియాలిటీగా ఎవరున్నారు, వీటి దృష్టిలో పెట్టుకొని మనకి ఓటింగ్ ఎయాలనమాట. ఇదే నేను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ ఇప్పుడు మా వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళైతే 1.0ని 1.0 లాగే ఉంచేలా ఉన్నారనమాట. 2.0గా అయితే ఏం మార్చేలా లేరు. ఎందుకని నేనన్నానంటే ఫ్లోరా గారున్నారు. ఫ్లోరా గారు ఎళ్ళిపోయార్రా బాబు! ఎలిమినేట్ అయిపోయారు.
అది ఇది అనుకుంటే ఫ్లోరా 2.0 వచ్చేసి గౌరవ్ అనే ఒక ఆయన అయితే వచ్చారు. ఒక సీరియల్ యాక్టర్ ఆయన. అతను అసలు ఒక్క ముక్క కూడా తెలుగు అర్థం కావట్లేదు. నాగార్జున అసలు ఆ స్టేజ్ మీద మాట్లాడుతుంటే బెత్తర చూపులు చూస్తున్నాడనమాట. ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాడు బాబు అన్నట్టు. ఒకళ్ళ హౌస్‌లోకి పోయాక కూడా ఏదో టెన్షన్ పార్టీలాగా ఉంది. వణుకుతున్నాడు. ఏదో మాట్లాడలేకపోతున్నాడు. ఎట్టంటే అట్లుందనమాట. ఆహ్, ఇంగా 2.0 ఫ్లోరా 2.0 అని చెప్పుకోవచ్చు ఆయన్ని. ఇంగా నిఖిల్ నాయర్ చూసినట్లయితే అతను కూడా ఏదో బాడీ గీడీ అంతా ఉంది గానీ కొంచెం చంపుతున్నట్టే అనిపించింది. ఇంకా కొంచెం ఆయిషా గారైతే కొంచెం పర్లేదనిపించింది స్టేజ్ పైన. 'దివ్య మాధురి' గారు కూడా కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నారు. ఎందుకంటే గేమ్స్, ఆ టాస్క్‌లు అయన్నీ అంటే 50-50గా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఏజ్ ఉంది కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు. ఇంక ఆడితే ఇంకా మంచి విషయం అనమాట అది. అదనమాట. ఇంక పూర్తిగా ఆరుగురిని చూసుకున్నా అంతేం లేదనిపించింది. అంటే వీళ్ళందరిని మళ్ళీ పాన్ ఇండియా రేంజ్‌లో అయితే సెలెక్ట్ చేశారు మన 'బిగ్ బాస్'. ఒక్కొక్కరిని అసలు కేరళ నుంచి ఒకరిని, ఇది మన కర్ణాటక నుంచి ఒకరిని, డిఫరెంట్ తమిళనాడు నుంచి ఒకరిని, ఇలా మొత్తం ఒక టోటల్ ఇండియా వైస్ అయితే ఒక పాన్ ఇండియా రేంజ్‌లో అయితే సెలెక్ట్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళందరూ 2.0 ఏమన్నా తీసుకొని పోతారా? లేపోతే ఇంక మళ్ళీ రీ ఎంట్రీగా వచ్చిన శ్రీజ ఏమన్నా 2.0గా తీసుకొని పోవాలా? ఇదంతా అయితే మనం తెలుసుకోబోతున్నాము. నామినేషన్ లిస్ట్ వచ్చేసైతే వీళ్ళే అనమాట. వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళైతే ఈసారి నామినేట్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. మళ్ళీ పేర్లు చెప్తాను చూడండి. 'దివ్య', 'పవన్', 'తనూజ', 'సుమన్ శెట్టి', 'రాము' అండ్ 'భరణి' వీళ్ళు ఆరుగురైతే నామినేషన్‌లో ఉన్నారు. మరి ఈసారి ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? మరి శ్రీజలాగా ఎలిమినేట్ అవుతారా? లేకపోతే బయటున్న ప్రజలు ఓటేసిన వాటి ద్వారా ఎలిమినేట్ అవుతారా? ఇవన్నీ మనం చూడాల్సొస్తుందనమాట. అది ప్రతిరోజు నేను మీకు ఓటింగ్ అప్డేట్ అయితే ఇస్తాను. ఆహ్, సాటర్‌డే, సండే రోజు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఒకసారి ఇప్పుడే చూద్దాం. అంటే ప్రెజెంట్ ఉన్న అంటే ఎవరికి మనం చూసుకుంటూ వస్తున్నాం గదా! హైప్ ఎవరెవరికి ఎంతుందో దాన్ని బట్టి అసలు ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారు. ఇప్పుడే జస్ట్ అట్లా నార్మల్‌గా చెప్పుకుందాం ఏముంది. చూసుకున్నట్లయితే 'దివ్య', 'దివ్య' అయితే 'దివ్య' అండ్ 'రాము', 'పవన్', 'డీమోన్ పవన్' వీళ్ళ ముగ్గురైతే డేంజర్ జోన్‌లో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఈ వీకు. నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు 'సుమన్ శెట్టి' గారికి ఫుల్ హైప్ ఉందన్నమాట. ఓటింగ్ అతను ఆడినా, ఆడకపోయినా మామూలుగా పడట్లేదు. ఆ సింపతి రూపంలో అయితే పడిపోతూనే ఉన్నాయి ఓట్లు. నెక్స్ట్ 'భరణి' గారు ఆహ్, ఫాదర్ ఆఫ్ ద హౌస్, తనకు ఖచ్చితంగా ఓటింగ్ అయితే బాగా పడుతుంది. నామినేషన్‌లో ఉన్నప్పుడు టాప్ 2, 3 ప్లేస్‌లో అయితే ఖచ్చితంగా ఉంటున్నారు భరణి గారైతే. హ్మ్. భరణి గారు కూడా సేఫే ఉంటారనిపిస్తుంది. ఇంక తనూజ గారైతే చెప్పాల్సిన అవసరం లేదు. తనూజ గారికైతే భయంకరంగా పడుతున్నాయన్నమాట ఓట్లు. రప్ప 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 ఎళ్ళిపోతున్నాయి ఓట్లు. తను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్‌గా అసలు నామినేషన్‌లోకి వస్తారా? ఓట్లేద్దాం అన్నట్టుందన్నమాట వాళ్ళ ఫ్యాన్స్ అయితే. మొత్తానికైతే నామినేట్ అయితే అయిందన్నమాట. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా అయితే ఓట్లేసుకోండి. ఇంక నెక్స్ట్ వీళ్ళ ముగ్గురొచ్చేసేసి మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే 'డేమోన్ పవన్‌కి' రీసెంట్‌గా కూడా అండ్ మన 'పవన్', 'రాము' వీళ్ళ ముగ్గురికైతే ఓటింగ్ శాతం అయితే కొంచెం తక్కువగా పడుతుంది. మరి ఈ వీక్‌లో వీళ్ళ ముగ్గురు అంటే ఇప్పుడు 'పవన్ శెట్టి', 'భరణి', 'తనుజ' అంటే వాళ్ళు ఆడినా, ఆడకపోయినా ఓటింగ్ అయితే వస్తుందన్నమాట వాళ్ళకి. అంటే మనం చూసుకుంటూ వస్తున్నాం అది ప్రతి వీకు. ఇప్పుడు 5 వీక్స్ అయిపోయింది కదా! చూసుకుంటూ వస్తున్నట్టు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి 'దివ్య', 'పవన్', 'రాము' వీళ్ళ ముగ్గుర్లలో ఈ వీక్ ఎవరు బాగా ఆడతారు? ఎవరు యాక్టివ్‌గా ఉంటారు? ఎవరు మంచిగా డిస్‌ప్లే చేస్తారు? వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సేఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే వీళ్ళ ముగ్గురిలో అయితే ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అవుతారనమాట. ఇది కూడా చెప్పేసాను నేను మీకు. డేంజర్ జోన్‌లో ఎవరో ఉంటారు. సో, చూసుకుందాం. ఓటింగ్ వస్తుంటది కదా! పడుతూ ఉంటది. ఫ్రైడే వచ్చేలోపు ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారో దాని గురించి అయితే ఒక క్లారిటీ ఇస్తాను మీకు ఖచ్చితంగా నేను. నామినేషన్‌లో ఉన్న పర్సన్స్ అయితే వీళ్ళనమాట. వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళైతే నామినేట్ చేశారు వీళ్ళని. ఇది జరిగిన ప్రాసెస్. ఇంక నెక్స్ట్ అయితే ఫర్దర్‌గా చూసుకుందాం. ఇంక హౌస్ 2.0గా ఎలా నడుస్తుందో చూసుకుందాం. వాటి గురించి కూడా నేను వీడియోలయితే చాలా చేస్తాను. మనల్నయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.